ఏమయ్యా, లోకాలని కన్న తండ్రివే, బంగారు కొండ చేతిలో ఉన్నవాడివే, కుబేరుడు పక్కన చేయి కట్టుకు నిలబడతాడే, నీ విభూతి చేత మహదైశ్వర్యములను సృజించగలిగిన వాడివే, ఏ కర్మకాలి శ్మశానంలో ఉంటావయ్యా, ఎందుకున్నావు? పార్వతి, నా కర్మ కాలి కాదు, నాకు చేత కాక కాదు, నాకో 100 గజాల స్థలం లేక కాదు, ఈ సమస్త భూమండలం నాది, అన్ని బ్రహ్మాండములు నావి. ఎందుకున్నానో తెలుసా? 2 కారణములకున్నాను. నా అంత వాణ్ణి నేను, తెల్లగా ఉంటాను, పొడుగ్గా ఉంటాను, నాకు ఇంత పాండిత్యం వచ్చు, నాకు ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంత బాగా నటించాను, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగస్తుని, ఇంత అధికారిని, ఇన్ని చెప్పుకున్న వాడి ఊపిరి వెళ్ళిపోయాక వాణ్ణి తీసుకొచ్చి కొడుకు కట్టెల్లో పెట్టి అగ్నిహోత్రంలో పేల్చి కపాలం పగిలిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు స్నానం చేసి. అప్పుడు ఆ జీవుడు శరీరంలోంచి పైకి లేచి ఈ చుట్టూ ఉగ్రమైన భూతగణములను చూస్తాడు.